రక్షణ శిరస్త్రాణమును చదవండి. దేవుని వాక్యమును చాలండి. రక్షణ, అందరూ ఈ మాట చెప్పండి. రక్షణ అనే శిరస్త్రాణము. అయ్య బాబు, ఎంత తెలుగు మాకు కష్టం అవుతుందండి. ఇంగ్లీష్లో ఏమైనా చెప్తారా అంటే హెల్మెట్ అన్నమాట. చెప్పండి, హెల్మెట్. ఇప్పుడు విజయవాడ పట్టణంలో మ్యాండేటరీ చేస్తారా హెల్మెట్? హెల్మెట్ లేకపోతే ఎంత వేస్తున్నారు ఫైను? ఎంత వేస్తున్నారు? 200 వేస్తున్నారా? 100 రూపాయలు కట్టారా మీరు? రైట్, 500 ఫైన్ అట. ఎందుకండి హెల్మెట్? దేనికి హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలి కదండి? అసలు వాస్తవానికి ఎక్కువ మీకు తెలుసా, రోడ్ యాక్సిడెంట్లో ఎక్కువ చనిపోయేది ఎవరనంటే, సో ఎక్కువగా హెడ్ ఇంజరీస్ అయిపోవటం వల్ల. శరీరంలో ఎక్కడ గాయం అయినా సరే కొంతవరకు మనిషి బ్రతకగలుగుతాడు, కానీ హెడ్కి తగిలిందంటే మనిషి బతకలేడండి. ఎస్పెషల్ ఈ పార్ట్లో, ఈ వెనకాల పార్ట్లో చిన్న మెదడు ఉంటుంది. ఈ పార్ట్లో తగిలితే ఏమవుతుందంటే ఆ బ్రెయిన్లో క్లాట్స్ ఏర్పడిపోతాయి అన్నమాట. బ్లడ్ క్లాట్స్ వచ్చేస్తాయి, ఇంకా మనిషి కొలాప్స్ అయిపోతాడు. అందుని బట్టి నా సిన్సియర్ అడ్వైస్, మీరు ఎప్పుడైనా బయటకు వెళ్తున్నప్పుడు స్లోగా వెళ్ళండి. ఖచ్చితంగా హెల్మెట్ని క్యారీ చేయండి. హెల్మెట్ పెట్టుకుని వెళ్ళండి. ఒకవేళ ఏ చిన్న ప్రమాదం, మనం సరిగ్గానే వెళ్తూ ఉంటాం కానీ ఎదుటి వ్యక్తులు సరిగ్గా ఉండరు కదండి. కొంతమంది డ్రింక్ చేసి వస్తున్నటువంటి వారు, మన ప్రమేయం లేకుండా మనం గుద్దేసేటువంటి వారు ఉంటారు. అందరూ బట్టి ప్రభు యొక్క క్షేమాన్ని కోరుకోవాలి. అట్ ద సేమ్ టైం దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ జ్ఞానాన్ని కూడా ఉపయోగించాలి. హెల్మెట్ని క్యారీ చేయండి. ప్రభుత్వం వారు ఎంతగానో ప్రయాసపడుతూ హెల్మెట్ వేసుకోకపోతే 500 ఫైన్లన్నా కడతారు, కానీ కొంతమంది హెల్మెట్ క్యారీ చేయరు. చేయండి, హెల్మెట్ క్యారీ చేయండి. హెల్మెట్ చాలా ప్రాముఖ్యం. సో మన ఫిజికల్గా హెల్మెట్ ఎంతైతే ప్రాముఖ్యమో, స్పిరిచువల్గా కూడా మన హెడ్ ఇంజరీ అవ్వకుండా దుష్టుడు ఏం చేస్తాడంటే మన హెడ్ని టార్గెట్ చేస్తాడు. ఎందుకంటే ఆలోచనల మీద వాడు టార్గెట్ చేస్తాడు. మీకు తెలుసా, దుష్టుడు ఎప్పుడు కూడా హీ టార్గెట్ అవర్ థాట్స్. మన ఆలోచన చెరిపేస్తే చాలు. వాడు మెయిన్ ఏంటంటే మన ఫ్లెష్ ఆడికి అక్కర్లా, మన ఆలోచనల మీద వర్క్ చేస్తాడు. మన సైకాలజీ మీద వర్కౌట్ చేస్తాడు వాడు. యవనస్తులు అలా కూర్చుంటారు కానీ ఆలోచన చెడిపోతూ ఉంటాయి. వాడు యొక్క మెయిన్ టార్గెట్ అంటే యవనస్తుల యొక్క ఆలోచన విధానం మార్చేయాలి. ద వే ద థింక్, అది గనక మార్పు తీసుకొస్తే మొత్తం శరీరం అంతా కూడా ఆలోచనలు పాడైపోయినాయి అనుకోండి, మొత్తం శరీరం అంతా కూడా పాడైపోతుంది. అందుని బట్టి హీ టార్గెట్స్ అవర్ థాట్స్. మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, ఈరోజున సాతాను నీ ఆలోచనల్ని చెరుపుదామని చూస్తాడు, నీ ఆలోచనలు పాడుదామని చూస్తాడు. సాతాను నీ శిరస్సులోకి దూరతాడు. వాడు నీ సర్వ శరీరాన్ని తన అదుపులోకి తెచ్చేస్తాడు. నీ ఆలోచనని వాడు అదుపులోకి తెచ్చుకున్నాడంటే నీ ఎంటైర్ బాడీని ఏం చేసినట్టు వాడు అదుపులోకి తెచ్చేసినట్టే. నీ అవయవాలన్నీ కూడా ఇష్టానుసారంగా వాడే వాడుకుంటాడు. అందుని బట్టి వాడికి ఆ ఛాన్స్ ఇవ్వద్దు. వాడి యొక్క అగ్ని బాణాలు మనల్ని అటాక్ చేయకూడదు వాడు. అందుని బట్టి మన నెత్తికి ఏముండాలా, మన హెడ్కి శిరస్త్రాణం ఉండాలి. ఏంటి అదంటే రక్షణ శిరస్త్రాణము. ఆ రక్షణ ఎవరి వల్ల వస్తుంది? ఆ రక్షణ ఎవరు? యేసు ప్రభు ద్వారా మాత్రమే. మరి ఏ నామంలో రక్షణ లేదండి, యేసు నామంలో మాత్రమే. యేసు అనే మాటకు రక్షకుడిని అర్థం. యేసు అనే మాటకు రక్షకుడు తన ప్రజలను వారి పాపల నుంచి ఆయన రక్షించడం కనుక ఆయనకి యేసు అని పేరు పెడతారన్నారు. ప్రభు అని యేసు క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే రక్షణ. నిన్ను రక్షించేవాడు క్రీస్తు ఒక్కడే. ఈ ప్రపంచంలో రక్షించడానికి అర్హత కలిగినటువంటి వాడు, రక్షించేటువంటి వాడు యేసు ఒక్కడే. ఎందుకంటే ఆయన లోక శాపముల నుండి, లోక పాపముల నుంచి, మరణం నుంచి, దాస్యం నుంచి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ గాడ్. చాలా విషయాలు రక్షణ గురించి మనం వింటున్నాం. రక్షణ గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని సొటేరియాలజీ అన్నారు. ఏమన్నారు? సొటేరియాలజీ. సాటర్ అనేటువంటి పదం నుంచి రక్షణ అనేది వచ్చింది. సాల్వేషన్ అంటే శిక్ష నుంచి తప్పించుకొనుట, కీడు నుంచి తప్పించుకొనుట. ఈరోజు ప్రభు మనం రక్షించేటువంటి వాడు కాబట్టి ఆ రక్షణ శిరస్త్రానం ఉందా? ఆ రక్షణ శిరస్త్రానం నువ్వు పెట్టుకున్నావా? రక్షించబడ్డావా? హ్యావ్ బీన్ సేవ్డ్. మేము చాలా చాలా సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నామండి. మేము క్రైస్తవ కుటుంబంలో పుట్టామండి. చక్కగా పాటలు పాడతామండి. మా నాన్నగారు చాలా ప్రీచ్ చేస్తారండి, మంచిగా బోధ చేస్తారండి. మా నాన్నగారు పాస్టర్ గారు అని ఎన్ని చెప్పినా సరే సాల్వేషన్ ఈజ్ పర్సనల్. రక్షణ అది ఏంటది? వ్యక్తిగతమైనది. ఒకరు రక్షించబడితే ఆ రక్షణ నీలోకి వచ్చేది. నువ్వు రక్షణ పొందాలి. ఓ యేషులేమా, నువ్వు రక్షించబడినట్లు నీలో చెడుతనాన్ని కడిగి వేసుకో. చెడుతనాన్ని కడిగి వేసుకోవడమే రక్షణ. దేంతో కడిగి వేసుకోవాలంటే యేసు ప్రభు రక్తం ద్వారా మన చెడుతనం అంతా కడిగి వేయబడుతుంది. యేసయ్య ఎందుకు ఆ రక్తాన్ని కార్చారు అంటే
విశ్వాసం ద్వారా రక్తాన్ని నమ్మాలి. యేసు ప్రభువు వారు పరిశుద్ధమైన రక్తానికి చెందించారు, పరిశుద్ధమైన రక్తాన్ని కార్చారు. ఆ రక్తంలో నాకు పాపక్షమాపణ, ఆ రక్తంలో నాకు ఆ శాప విమోచన, ఆ రక్తంలో నాకు స్వస్థత, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత అని విశ్వాసంతో మనం నమ్మాలి, రక్షించబడాలి. ఈరోజున నువ్వు ఎన్ని కోట్లు గడించినా, ఎన్ని వజ్ర వైడూర్యాలు నువ్వు కలిగి ఉన్నా, పొలాలు భూములు ఆస్తిపాస్తులు నువ్వు కలిగి ఉన్నా సరే, రక్షణ లేకపోతే అంతా కూడా వృధాయే. రక్షణ లేకపోతే అంతా వ్యర్థమే. ఒక వ్యక్తి లోకానంతా సంపాదించుకుని తన ఆత్మను పోగొట్టుకుంటే దానివల్ల ఏం ప్రయోజనం అన్నాడు. అంటే ఈరోజు ఆస్తిపాస్తులు కూడబెట్టచ్చు, మంచి జాబ్ నువ్వు సంపాదించవచ్చు. చాలామంది గ్రూప్ 2 ఎగ్జామ్స్కి వెళ్తున్నారు. ఆ గ్రూప్ 2లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 క్రాక్ చేయొచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఎంఆర్ఓ అవ్వచ్చు. ఇవన్నీ బాగానే ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా ఈ లోకం మట్టుకే. కానీ నువ్వు రక్షణ పొందినటువంటి వ్యక్తి అయితే పరలోక రాజ్యాన్ని నువ్వు చేరుకుంటావు, నిత్యత్వాన్ని పొందుకుంటావు. నువ్వు తీర్పు పునరుత్థానం నుంచి, మృతుల పునరుత్థానం నుంచి ఏం చేయబడతావు? నువ్వు జీవ పునరుత్థానంలోకి వస్తావు. ఆ జీవ పునరుత్థానం నువ్వు పొందుకోవాలంటే రక్షణ పొందాలి. నిజంగా చెరసాల నాయకుడు అంటున్నాడు పౌలు శీలతో, అయ్యలారా రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి? అయ్యలారా రక్షణ పొందడానికి ఏం చేయాలి? మీరు అడగచ్చేమో, పాస్టర్ గారు మా అబ్బాయినండి అమెరికా పంపిద్దాం అనుకుంటున్నామండి ఎంఎస్ చేయించడానికి, ఏం చేయాలి సార్? ఎలా అప్లై చేయాలండి? ఎలా వీసా ఎలా అప్లై చేయాలి? మేము యూకే వెళ్ళాలనుకుంటున్నాం, ఆ డిఎఫ్ఎస్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలా? సో చాలామంది అడిగేవాళ్ళు ఉంటారు. అందుని బట్టి చాలా ఇక్కడ ఏమున్నాయి, విజయవాడలో చాలా కన్సల్టెంట్స్ ఉన్నారు, ఆ తర్వాత రకరకాల వాళ్ళు ఉన్నారు. ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమంటే బీపీ తగ్గాలంటే ఏం చేయాలండి? ఈ డయాబెటీస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం ఎంత ఆరోగ్యకరంగా ఉండాలంటే ఏం చేయాలి? చాలా ప్రశ్నలు అడుగుతుంటాం కదా. వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా, శరీర బరువు పెరగకుండా, మేము చాలా లైట్ వెయిట్తో ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలంటే ఏం చేయాలి? వాట్ షల్ ఐ డూ? కానీ ఎప్పుడైనా ఎవరైనా అడిగావా, వాట్ షల్ ఐ డూ ఇన్ ఆర్డర్ టు బి సేవ్డ్? రక్షణ పొందడానికి పాస్టర్ గారు ఏం చేయాలండి? రక్షణ పొందడానికి ప్రభువా ఏం చేయాలని అడిగావా? దట్ వుడ్ బి ద బెస్ట్ క్వశ్చన్. అది నీ జీవితంలో ఉత్తమమైన ప్రశ్న, అదే బెస్ట్ క్వశ్చన్. అదే రక్షణ పొందడానికి ఏం చేయాలి అడిగాడు చెరసాల నాయకుడు పౌలు శీల. రక్షణ పొందడానికి ఏం చేయాలయ్యా? వెంటనే చెప్పారు, ప్రభునందు విశ్వాసం ఉంచయ్యా, ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచు, నువ్వును నీ కుటుంబం రక్షించబడతారు, శిక్ష నుంచి తప్పించబడతారు, నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడతారు, రెండో మరణం నుంచి తప్పించబడతారు, దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడతారు అని చెప్పాడు. అవును, రక్షణ శిరస్థానం ఉండాలండి. ఆ శిరస్థానం పెట్టుకున్నప్పుడు సాతాడు మన యొక్క బ్రెయిన్ ఏం చేయలేడు, మన యొక్క థాట్స్ని ఏం చేయలేడు, స్పాయిల్ చేయలేడు. రోజున రక్షణ శిరస్థానాన్ని కలిగి ఉండాలి. చెప్పండి, రక్షణ ఎలా పొందాలి అంటే బై ఫెయిత్, విశ్వాసం ద్వారా నువ్వు రక్షణ పొందగలుగుతావు. ఆ తర్వాత దేవుని వాక్యం ద్వారా. నేను రిఫరెన్స్ ఇస్తాను, ఇంటికి వెళ్ళిన చదువుకుంటారా? రాసుకోండి ఒకసారి. బై ఫెయిత్, విశ్వాసం ద్వారా. రోమా 10:9. బై ఫెయిత్, విశ్వాసము ద్వారా రక్షణ. రోమపత్రిక 10:9. ఆ తర్వాత వాక్యము ద్వారా రక్షణ. 2 తిమోతికి రాసిన పత్రిక 3:15. ఆ తర్వాత దేవుని కృప ద్వారా, కృప చేతనే మీరు రక్షించబడ్డారంటారు కదా, ఆయన కృప ద్వారా రక్షణ. సో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8. ఆ తర్వాత మారు మనస్సు, దైవ చిత్తానుసారమైన దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7:10. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7:10. ఓకే, ఇంటికి వెళ్తారు, మీరు ధ్యానం చేయండి. ఇక్కడ మారు మనసు, దైవ చిత్తానుసారమైన దుఃఖము, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థకరమైనటువంటి మారు మనసును కలుగు చేయను. దైవ చిత్తానుసార దుఃఖం ఉండాలి. ఈ రోజున ప్రభు సన్నిధిలో దావీదు తన జీవితంలో తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు నిజంగా దైవ చిత్తానుసారమైన దుఃఖం తనలో వచ్చింది. అతడు ఏడ్చినప్పుడు, దుఃఖించినప్పుడు తన యొక్క పడుకున్న పరుపు తేలిపోయిందట తన కన్నీళ్లతో. అంతగా దుఃఖించాడు, అంతగా విలపించాడు. అవును, మన జీవితంలో కూడా దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉండాలా?